రమేష్ గారు నమస్తే. రమేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. Yes, yes. Very good evening to you. I'm in the USA. Okay. In fact, So, I brought a presentation good to all morning of you. in India. All of you. Good morning. Good evening in USA. Okay. Mm. So, మీ వ్యూవర్స్ అందరు కూడా ఒక చిన్న yeah. డెమాన్స్ట్రేషన్ తీసుకుందామని Yeah, నేను చెప్పండి. ఒక 3 కోన్ కప్స్ తీసుకొచ్చాను. Okay. దాని ద్వారా చెప్తాను. మీ ప్రశ్న అడగండి ముందు. యా చెప్పండి సార్. అంటే ఈ 9 చోట్ల అటాక్ చేశారు. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిసి జాయింట్ అటాక్. 70% ఆర్మీ ప్లేసెస్ లో చేస్తే 30% ఎయిర్ ఫోర్స్ చేశారు. ఎట్లా సాధ్యమైంది? వితౌట్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ అయినట్ట? అయ్యా, మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ స్టేట్ దేన్నైతే మనం ఒక గవర్నమెంట్ అని ఒక స్టేట్ అని డిఫైన్ చేయలేము. ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ అది. ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ ఏం చేస్తారంటే, మీరు దావుద్ ఇబ్రహీం గారు దావుద్ ఇబ్రహీం జీని గాని, ఒసామా బిన్ లాదన్ జీని గాని మీరు ఇంటర్వ్యూ చేస్తే మీకు అర్థమైందంటే, అయ్యా నేను చెప్పింది వినపడుతున్నా మీకు? వినపడుతుంది. చెప్పండి సార్, చెప్పండి. సంథింగ్ ఇంటర్ఫరెన్స్ ఇస్ కమింగ్. వినబడుతుంది సార్, చెప్పండి. ఓకే, విషయం ఏంటంటే, ఈ టెర్రరిస్ట్ స్టేట్ అనేది, ఈ పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ స్టేట్. ఇది ఈ టెర్రరిస్ట్ స్టేట్ కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండడము, ఇవన్నీ అక్కడ ఇక్కడి నుంచి అద్దెకి తీసుకొచ్చి పెట్టుకున్నవి. వాళ్ళు గనక అంత అద్దెకి ఇస్తారండి. దీన్ని ఇండస్ట్రియల్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అంటారు. చైనా దగ్గర నుంచి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, టర్కీ నుంచి ఇంకోటి సిస్టమ్, అలాంటి తీసుకొస్తారు. మీకు మన మీ వ్యూవర్స్ అందరికి కూడా ఒక చిన్న రిమైండర్ ఇస్తున్నా. మన దగ్గర ఉన్న డిఆర్డీఓ ఉండే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ అది. ఓకే, ఆ వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ వల్ల మనకి ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్ని కూడా మనం ముందు రీసెర్చ్ చేయడం. మనం ఒక సినిమా కూడా చూసాం, ఊరి అని. ఇప్పుడు దీని మీద కూడా ఒక 2-3 సంవత్సరాల్లో ఒక మంచి సినిమా కూడా రావచ్చు మనకి. నేను చెప్పేది ఏంటంటే, ఈ 3 కోన్స్ తీసుకొచ్చాను, మీకు చెప్తాను. మొట్టమొదటి స్టార్ట్ లో డిసిడెంట్ నుంచి తయారవుతుంది. ఇది 1947 పాకిస్తాన్, ఇది 1971 పాకిస్తాన్, ఇది 2025 పాకిస్తాన్. దశ దిశలా వ్యాప్తించినటువంటి టెర్రరిస్ట్ స్టేట్. ఉసామా బిన్ లాదన్ ని అబాతాబాద్ లో పట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి యుఎన్ఎస్సీ లో మెంబర్షిప్ ఇచ్చారంట. యుఎన్ఎస్సీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అలాంటి యుఎన్ఎస్సీ వాళ్ళు మనల్ని కండెమ్ చేశారని మనము ఏమంటారంటే, చేతులు చప్పట్లు కొట్టాల్సిన అవసరమే లేదండి. నంబర్ 1. నంబర్ 2, ఏ దేశమైనా తన సామ్రాజ్యాధికారాన్ని రక్షించుకోవడం కోసం తన సామరిక శక్తిని కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉంచుతుంది. మన దేశం కూడా ఉంచింది. కాకపోతే మనకి మిత్రులు, ఎందుకంటే మనలాగానే ఇలా టెర్రరిస్ట్ అఫెన్సెస్ తో సఫర్ అయిన వాళ్ళు పక్కన పొరుగున ఇజ్రాయెల్ ఉన్నారు, అమెరికా ఉన్నది, ఇలా పక్క రష్యా కూడా ఉన్నది. ఇలా చూస్తే అందరూ కూడా ఈ రోజున ఈ టెర్రర్ అనే స్థానానికి ఆవిష్కార భూతమైనటువంటి పాకిస్తాన్ ని ఒక గ్లోబల్ మ్యాప్ నుంచి తీసేయాలని చూస్తున్నారు. ఇది స్వాగతిద్దాం. మన ఇండియన్ ఆర్మీని, మన ఇండియన్ ఫోర్స్ ని మనం కంగ్రాచులేట్ చేద్దాం. ఈ రోజున శుభం తివారీ, అలాగే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ చేసినటువంటి త్యాగానికి నేను కూడా ఈ రోజున బొట్టు పెట్టుకుని వచ్చానండి. కావాలంటే ఇది ఆపరేషన్ సింధూర్. ఈ సింధూర్ అన్న దీన్ని సింధూర్ అండ్ సింధూక్, బందూక్ సింధూక్, బందూక్ అండ్ సింధూర్. అయ్యా, ఎవరి దగ్గర అయితే సింధూర్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఆంజనేయ స్వామి ఉన్నాడో, ఎవరి దగ్గర అయితే రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అని ఆ రామభక్తుడు ఉన్నాడో, ఆ రామభక్తుడిని నమ్ముకున్న మన దేశం పాకిస్తాన్ అనేది ఈసారి ఉండదండి. నా ఉద్దేశం ప్రకారం చిన్న దేశం అవుతున్నది. అలానే ఒక 9 స్థావరాలే కాదు, నేను అక్కడ పనిచేశాను, అందుకని నాకు చాలా తెలుసు. చాలా వరకు నేను ఉపలబ్ధి చేసుకోగలుగుతున్నాను. మీకు మరో విషయం చెప్పి ఈ ప్రాథమిక సమస్య నేను మరొకసారి అడ్రస్ చేస్తాను. అదేంటంటే, మనకి ఈ స్లీపర్ సెల్స్ ఇవన్నీ ఉన్నాయే, ఇవి కేవలం సౌత్ కాశ్మీర్ లో కాదండి, ఇవి దేశమంతా ఉన్నాయి. ఈ దేశమంతా ఉన్నటువంటిని ఒక రకంగా పాకిస్తాన్ వాళ్ళు ఈ రోజున ఒక మూర్ఖత్వంతో చేసిన పనిని మనం బెనిఫిట్ గా మార్చుకోవచ్చు. రోహింగ్యాలని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని నేను మరొక టీవీ ఛానల్ లో కూడా చెప్పా, మీ ద్వారా చెప్తున్నాను. అయ్యా, ఇప్పుడున్న సమస్య కేవలం ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కాదు. ఇప్పుడున్న సమస్య మన 29-30 రాజ్యాల్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ది, డీజీపీలది, చీఫ్ సెక్రటరీలది. మీరు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి మరొక చోటు నుంచి వచ్చినటువంటి ఆక్రమదారులు ఉన్నారో
వారందరినీ ఏరిపారేసేయండి. ఏ గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే వాళ్ళకి ఈ ఆధార్ కార్డు ఇచ్చారో వాళ్ళందరినీ దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులందరినీ జప్తు చేయండి. చాలా కఠినమైన చర్య తీసుకోండి. ఇది 2.5 వార్ సార్. ఈ రోజున ఈ సక్సెస్ జరిగిందంటే దానికి కారణం S to the power of 4 స్ట్రాటజీ. స్టెల్త్, స్పీడ్, సర్ప్రైజ్ అండ్ స్పెక్టాక్యులరిటీ. ఈ 4 చేశారు. ఇది మన దగ్గర ఎప్పుడు ఉన్నది. కేవలం మనం ధర్మో రక్షతి రక్షిత అని ఉద్దేశంతో ఇంత మటుకు మనం గమ్మున ఉన్నాం. కానీ ఒక పాకిస్తాన్ లాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఆర్మీ కనుక ఉండుంటే ఈ పాటికి చాలా చాలా జరుపుకుండేవాళ్ళు. కానీ ఈ ఆర్మీ గురించి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ ఆర్మీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్క్ రూబియో, as well as the defense everyone, defense minister and everyone are supporting us. President of the United States POTUS has also given us support. మనం అమెరికా దగ్గర నుంచి నేచురల్ ఫ్రంట్స్ మనం అమెరికాకి, మనకి, ఇజ్రాయెల్ కి ఈ 3 ఫోర్సెస్ వచ్చి ఎవరైతే డెమోక్రసీకి, ఎవరైతే హ్యూమన్ రైట్స్ కి, ఎవరైతే డెవలప్మెంట్ కి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఊచకోత కోయాల్సిన అవసరం ఉన్నది. నిప్ ఇన్ ద బడ్ సార్. అంతేగాని టెర్రరిస్ట్ తోటి నెగోషియేషన్స్ ఉండవు, టెర్రరిస్ట్ స్టేట్స్ తోటి ఆర్గ్యుమెంట్ ఉండవు. వాళ్ళని డీరికగ్నైజ్ చేసి ఎవరైతే టెర్రరిజం చేస్తున్నారో, పాకిస్తాన్ ప్రజలు మనకు శత్రువులు కాదు. పాకిస్తాన్ లో ఉండే ఆర్మీ అనే ఒక దుండగీయుల సంస్థ అది మనకు శత్రువు. అది కనుక మనం నిటాయిస్తే పాకిస్తాన్ ప్రజలు కూడా మనల్ని వెల్కమ్ చేస్తారని ఒక భారతీయ పౌరుడిగా, అఖండ భారతంలో, సంపూర్ణ భారతంలో విశ్వాసం చేసే వ్యక్తిగా నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను సార్. సార్ ఇప్పుడు 9 చోట్ల అటాక్ చేశారు. 9 చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా చేసి మన వాళ్ళు రిటర్న్ అయ్యారు. అంతా సేఫ్. ఎట్లా సాధ్యమైంది ఇట్లా 100% యాక్యురసీ? ఒకటండి, మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కొంతమంది కుక్కలు, ఈ సిక్యులర్ కుక్కలు వాగుతున్నాయి. ఒక కుక్క ఒక సోషలిజం పార్టీ అని, తెలుగులో సోషలిజం అన్న దాన్ని మీరు సర్దుమా చేస్తే అది పార్టీ పేరుందని చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే నా మీద ఏమైనా కేసేస్తాడని ఉద్దేశంతో ఒక సోషలిజం అని పేరు పెట్టుకున్న ఒక ఉత్తరప్రదేశ్ లో ఒక పార్టీ, ఒక కుక్క, ఆ కుక్క ఏమని భౌగోళం నడిచిందంటే ఇవన్నీ అంటే ఇండియన్ ఆర్మీ చేసిందంట. ఇలాంటి కుక్కలకి సరైన సమాధానం చెప్పాలంటే ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు సార్. ఇది ఇంకొక కుక్క ఒక టీబీ డిబేట్ లో ఏమన్నదంటే ఇదేమన్నా అపోజిషన్ ఫెయిల్యూరా, అపోజిషన్ ఏమైనా చేయాలని. అపోజిషన్ ఫెయిల్యూర్ అంతకంత కాదు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంతకంత కాదు. పక్కన బల్లెం తర్వాత బల్లెం ఉండి, మనకు ఒక రాజ్యాంగం ఉండి ఈ నియమాల్లో ఉన్నప్పుడు ఎంతకాలం మీరు దుర్బిణీలు పెట్టుకొని చూస్తారు? ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మాత్రమే కాదండి, డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది. కానీ ఈ ఫెయిల్యూర్ ఒక్కటైతే దీని వెనక 100,000 సక్సెస్ ఉన్నాయి. ఈ రోజు మన వాళ్ళు వచ్చి చూసారే వెంటనే సక్సెస్ఫుల్ గా. దానికి కారణం ఏంటంటే ఒక ఆర్మీ డాక్టర్ ఉంది. ఏంటంటే అది వి ట్రైన్ వెన్ వి డోంట్ ఫైట్, వి ఫైట్ ఆఫ్టర్ వి ట్రైన్. అది ఇన్ ఆర్మీ ఎవ్రీవన్ ట్రైన్స్ ఎవ్రీవన్ ఎల్స్. 24/7 365 డేస్ మనకి ఆ ట్రైనింగ్ అనేది ఆర్మీలో ఉంటుంది సార్. మీరు ఏ కంటోన్మెంట్ కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ప్రతి రోజు యుద్ధం వచ్చినా రాకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అంత స్ట్రిక్ట్ గా డ్రిల్స్ జరగవు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి ప్రతిరోజు కేసులు వస్తూ ఉంటాయి. కానీ నేను మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పింది ఏంటంటే ఇదేదో చిన్న సక్సెస్ అయిందని చెప్పి సెలబ్రేట్ చెప్పుకొని రసగుల్లా తినడం కాదండి. దీని గురించి మనం చంకలు కొట్టుకోవడం అవసరమే లేదు. ఇది ఎవరి పని వాళ్ళు చేయనివ్వండి, వాళ్ళకి మనం సమర్థన ఇద్దాం, మాక్ డ్రిల్స్ చేద్దాం, మన ప్రజల్ని ప్రిపేర్ చేద్దాం. మన ఎవరు ఏ టెర్రరిస్టుల ద్వారా తమ సింధూరాన్ని కోల్పోయారో ఆ 28 మంది, ఇంక్లూడింగ్ 2 persons ఫ్రమ్ బెంగాల్, ఈ 28 వీడియోలు అందరూ ప్రతి భారతీయుడు ప్రతిరోజు చూడాల్సిన అవసరం ఉందండి. అదర్వైజ్ దే విల్ టర్న్ టు ఫర్గెట్. ఈ లిప్స్టిక్ వేసుకుని కొంతమంది ఎయిర్పోర్ట్ లో అన్నారు ట్రయల్గాం బాగా అయిపోయింది, మళ్ళీ మేము వస్తామని. మేబీ టెర్రరిస్ట్ నెవర్ బాదర్ టు కిల్ దెమ్, బట్ టెర్రరిస్ట్ విల్ డెఫినెట్లీ అటాక్ ఆర్డినరీ పీపుల్. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి 78-80% ఆఫ్ ద పీపుల్ respect their army, respect their national flag, respect their constitution. They are our strength. వాళ్ళని మనం స్ట్రెంగ్త్ గా మారాలంటే ఈ 80% 90% వాళ్ళందరికీ కూడా మనం ఈ 28 వీడియోలు ఎవరైతే బాధపడ్డారో అవి ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళకి చూపించాలండి. అదర్వైజ్ దోస్ హూ ఫర్గెట్ ద హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. పాకిస్తాన్ మళ్ళీ ఇంకోటి చేస్తుంది, మళ్ళీ ప్రూఫ్ అడుగుతుంది. మళ్ళీ మన దగ్గర ఉండే పాకిస్తానీ సపోర్ట్ కొంతమంది ఉన్నారు, ఈ జయచంద్రు మళ్ళీ అడుగుతారు మాకు దగ్గర ప్రూఫ్ ఏంది, లైవ్ టెలికాస్ట్ ఏంది. ఇంకొక దరిద్రమైన దుర్భరమైన కథ మీకు విషయం చెప్తాను. మీకు ఇదే విషయం ఒక 7-8 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం వెస్ట్ బెంగాల్ లో జరిగితే ఒక లేడీ ఎమ్మెల్యే అడుగుతుందండి,
ఆవిడ హస్బెండ్ మళ్ళీ కార్పొరేటర్. ఆవిడ ఏడుతుందంటే సందేశ్ ఖాళీ రేపు జరిగిందన్నారు, ఏమైనా వీడియో ప్రూఫ్ ఉందని అడుగుతుందండి. ఇలాంటి మహానుభావులు మన దేశంలో ఉంటారు. వాళ్ళని గురించి మనం పట్టించుకోవాల్సిన పనే లేదు. మన వాళ్ళు కరెక్ట్ గా చేస్తుంటారు, బ్రహ్మాండంగా ప్రశ్నగా చేస్తారు. పాకిస్తాన్ అనే దేశాన్ని నామ్ నిషానా లేకుండా మనం చేయడం ఇట్స్ ఓన్లీ టేక్స్ హార్డ్లీ 3 to 4 days ఫర్ అస్ అండ్ వీ విల్ నాట్ సఫర్. మరొక చిన్న విషయం చెప్తాను కూడా, చెప్తానండి మీకు. ఈ రోజున చైనాలో మన మామిడి గిరిధర్ గారు వారు చాలా నైస్ గా విశ్లేషణ చేస్తారు. వారి దగ్గర చాలా ఫిగర్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఇఫ్ నేను చెప్పిన వాటికి కొంచెం సప్లిమెంట్ కూడా వారు చేయగలరు. నేను చెప్తున్నాను మీకు, $23 trillion పబ్లిక్ డెట్ ఉందండి మన చైనా దగ్గర. వాళ్ళకి కొలాప్స్ అవుతున్న దేశం అంతా. కొలాప్స్ అవుతున్న ఒక దేశం ఇంకొక దేశం గురించి చెప్తుంటే నాకు చిన్నప్పుడు ఒక పాట గుర్తొచ్చింది. చవటాయిని నేను, నీకంటే పెద్ద చవటాయిని నేను. ఈ చవటలతో యుద్ధం చేయడం, ఈ చవటల గురించి గమనించడం భారతదేశానికి ఒక గొప్ప విషయం కాదు. అందుకని మనకేదో ఎకానమీ కొలాప్స్ అవుతుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పాడైపోతాయి, మన సెన్సెక్స్ కిందకు వస్తుందేమో, మన ఎలక్షన్ కొలాప్స్, ఇది కాదండి. ఒకవేళ వాడు న్యూక్లియర్ బాంబు వేస్తామని ధైర్యం చేసినా, 1-2 సీటీలు మనకు పోయినా అది ఆ ఒక్కటి చాలు. ఆ తప్పు, అలాంటి తప్పు వాడు ఒక్కసారి వాడు ఆ న్యూక్లియర్ ట్రిగ్గర్ మీద ఆపరేట్ పెడితే చాలు, వాడు చెయ్యలేకుండా శక్తి భారతదేశానికి, భారతదేశ మిత్రులైనటువంటి ఇజ్రాయెల్ కి, అలానే మన ఇద్దరిని కూడా మంచి నేచురల్ మిత్రులు అమెరికాకు ఉందని నేను విశ్వసిస్తున్నా. అందుకని పాకిస్తాన్ ఎన్ని తప్పులు చేయాలని తప్పులు చేయండి అయ్యా. దుర్యోధనుడే కాదు, శిశుపాలుడి కూడా సంహరించినటువంటి ఖ్యాతి మన జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నది. వారు 100 తప్పులు చేసిన తర్వాతనే శిశుపాలుని చంపారు. మరి 100వ తప్పు కంప్లీట్ అయిందండి, శిశుపాలుని చంపాల్సిన అవసరం వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు భారతదేశం, ఇజ్రాయెల్, అమెరికా రెండు కూడా సపోర్ట్ చేస్తాయని చెప్పి. సో అమెరికా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయొచ్చా? అమెరికన్ స్టాండ్ గతంలో పాకిస్తాన్ వైపు ఉండేది, కానీ క్రమక్రమంగా భారతదేశం వైపు క్లియర్ గా వచ్చేస్తుంది ఇంకా పాకిస్తాన్ వదిలేసి. సో క్లియర్ గా మనకు సపోర్ట్ చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారు యాంకర్ గారు. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు మీకు సదా కృతజ్ఞుడిని. నేను పొలిటికల్ సైన్స్ లో నా సివిల్ సర్వీస్ లో పొలిటికల్ సైన్స్ నా సబ్జెక్ట్ సార్. ఆ రోజుల్లో బై గాడ్స్ గ్రేస్ ఐ కేమ్ ఫస్ట్ ఇన్ ఇండియా, ఈవెన్ దో ఐ యామ్ ఇంజనీర్. హ్యాన్స్ మోర్గాంత్ అని పొలిటికల్ సైన్స్ లో ఒక ప్రొఫెసర్ ఉన్నారండి. ఆయన చాలా నీట్ గా పాలిటిక్స్ అమాంగ్ నేషన్స్ అని బుక్ రాశారు. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఫోర్స్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, దేర్ ఆర్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. ఇట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ USA టు సపోర్ట్ us now. It was the interest of USA to support Pakistan in 1971 because there was a Indo-Soviet friendship treaty. మనం సోషలిజం అని ఒక పనికమాల దాంతో మనం ఎగిరేవాళ్ళం అప్పుడు, ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అని. సోవియట్ యూనియన్ మట్టి కొట్టుకుపోయింది, సోషలిజము మట్టి కొట్టుకుని పోయింది. ఇప్పుడు అందుకని అప్పుడు యుఎస్ వాళ్ళ ఎనిమి రష్యా కాబట్టి, సోవియట్ యూనియన్ కాబట్టి మనం వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం అంటే పాకిస్తాన్ ఏదో సపోర్ట్ చేసినట్టు నటించింది. అప్పుడు నిక్సన్ నటించాడు కొంచెంగా, హెన్రీ కిస్సింజర్ కూడా నటించాడు. వాళ్ళే పెద్ద సపోర్ట్ చేయలే అప్పుడు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అదొక టెర్రరిస్ట్ స్టేట్ అని. అప్పుడు కూడా 71 వార్. ఇప్పుడు రష్యా మన దగ్గర ఉంది, అమెరికా USA మన చోట ఉంది, ఇజ్రాయెల్ ఉంది. ఏంటి కామన్ ఏంటి వీళ్ళందరూ కూడా ఒక ఇస్లామిక్ ఫండమెంటల్, ఇస్లామిక్ అని నేను ఒక టెర్రరిజం యొక్క విక్టిమ్స్ మనం. ఏంటా టెర్రరిజం? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది డెమోక్రటిక్ పార్టీ. ఇస్లామిక్ టెర్రరిజం అని అనకూడదా? ఇస్లామిక్ టెర్రరిజం అని అనకూడదా? ఏమన్నారు? ఇస్లామిక్ టెర్రరిజం అని అనకూడదా? మీరు అన్నారు కదా ఇస్లామిక్. అవసరం లేదండి, ఇస్లామిక్ టెర్రరిజం అని అనవలసిన పని లేదు. ఎందుకంటే ఇస్లామిక్ టెర్రరిజం అని వాళ్ళ ఆ టెర్రరిస్ట్ మీద స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. అమాయకులు కొంత ఇస్లాం ఫాలో చేసే వాళ్ళకి సపోర్టర్లు అవుతారు. అందుకంటే మనకు అనవసరంగా టెర్రరిజం అందాం. వాళ్ళకి మతాలు ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. అందుకని చెప్పేసి మనం మతాలు, ఇది డిస్కషన్ అనేది ఇస్లాం హిందూయిజం కాదండి, ఇది ఒక టెర్రరిజం వర్సెస్ డెమోక్రసీ. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. హిందువులు అనేవాళ్ళు డెమోక్రాట్స్, హిందువులు అనేవాడు సనాతన ధర్మంలో, హిందువులు అనేవాడు ధర్మాన్ని పాలించేవాడు. సనాతన ధర్మం ఇది. సనాతన ధర్మం మీద ఎవడు కేలెత్తినా, ఎవడు వేలెత్తినా, ఎవడు చూపెత్తినా వాడి చూపుని, వాడి వేలని కట్ చేయాల్సినటువంటి ధర్మ సాహసం, ధర్మ కర్తవ్యం ఆ సనాతన ధర్మంలో అందరికీ ఉందని చెప్తున్నా. అందుకని అమెరికా మనకి డెఫినెట్ గా సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా డెఫినెట్ గా. ఒకవేళ సపోర్ట్ చేసినా మనకి ఏం అభ్యంతరం లేదు, సపోర్ట్ చేయకపోయినా కూడా. ఎందుకంటే వాడు సపోర్ట్ చేయాలని మనం భీష్మించుకొని కూర్చొని వాళ్ళ మీద డిపెండ్ అవడం కూడా ఒక రకమైనటువంటి ఇన్కాంపిటెన్సీ అనుకోండి, ఒక రకమైన బ్యాంక్రప్సీ అనుకోండి, దివాళీ కోరుతున్నాం. మన దగ్గర అవసరంలా. మనకు సతీష్ రెడ్డి గారు ఉన్నారు, DRDO ప్రెసిడెంట్ గా ఉన్నారు, వారు నాకు మిత్రుడు. అలాంటి వాళ్ళు APJ కలాం లాంటి వ్యక్తులు మనకి లీడ్ చేశారు. DRDO నుంచి APJ కలాం ని మనం ప్రెసిడెంట్ చేసుకున్నాం. అందుకని ఈ దేశంలో రాజ్యాంగేతర శక్తులు కొన్ని ఉన్నా
రాజ్యాంగాన్ని ధర్మించే శక్తులు 99% ఉన్నాయి. ఈ దేశంలో ప్రజలు 99% రాజ్యాంగాన్ని అవలంబిస్తారు. మన స్ట్రెంగ్త్ మన రాజ్యాంగం మీద, మన పతాకం మీద, మన రాజ్య వ్యవస్థ మీద మన ప్రజల్లో ఉండే నమ్మకం, అదే మనకు అసలైన శిశులైన బ్రహ్మోస్, అదే మనకి అసలైన శిశులైనటువంటి క్షిపణులు, అవే మనకి అసలైన శిశులైనటువంటి విమానాలు, యుద్ధ తంత్రాలు. ఓకే ఓకే, మీరు లైన్లోనే ఉండండి. రమేష్ గారు, గిరిధర్ గారు, మామిడి గిరిధర్ గారు. అయ్యా చెప్పండి సార్. ఒకటి, ఇప్పుడు 10 గంటలకు బ్రీఫింగ్ ఉంది, మన త్రివిధ దళాలకు సంబంధించి బ్రీఫింగ్ ఉంది. సో దీనిలో పూర్తి స్థాయిలో వివరాలు అందించే అవకాశం ఉంది, ఏం చేశారు ఏంటి అన్న దానికి సంబంధించి. అయితే రెండో వైపు పాకిస్తాన్ నుంచి అక్కడ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది, అక్కడ సీజ్ ఫైర్ను. మనకు అందుతున్న సమాచారం మేరకు 3 పిల్లలు 9 మంది పౌరులు గాయపడ్డారు బార్డర్లో, వాళ్ళు చేస్తున్న ఉరీ సెక్టార్లో ఫైరింగ్ వల్ల. సో అటువైపు నుంచి ఈ అటాక్స్ వల్ల ప్రాణ నష్టం ఎంత ఉండొచ్చు? కొంత అయితే ఇప్పుడు స్పెక్యులేషన్ జరుగుతుంది, హఫీజ్ సయీద్ కూడా హతమై ఉండొచ్చు అని, అతను టార్గెట్గా ఈ అటాక్స్ చేశారని చెప్పి. సో ఏం చెప్తారు మీరు? భరత్ జీ, హఫీజ్ సయీద్ కానీ మౌలానా మసూద్